నమస్కారం. భారతదేశ చరిత్రలో ఒకానొక సంక్లిష్టమైన గందరగోళ సమయం గురించి ఈరోజు మనం లోతుగా చర్చించుకోబోతున్నాం. అవును. బౌద్ధం తన ప్రాభావాన్ని కోల్పోతున్న దశ, హిందూ మతంలో అయితే లెక్కలేనన్ని శాఖలు, ఒకరి సిద్ధాంతాన్ని మరొకరు తీవ్రంగా ఖండించుకుంటున్నారు. ఒకరితో ఒకరు వాదించుకుంటున్న కాలమది. అలాంటి సమయంలో కేరళలోని కాలడి అనే ఒక చిన్న గ్రామం నుండి ఒక యువ సన్యాసి బయలుదేరారు. కేవలం తన అసాధారణమైన మేధస్సు, అచంచలమైన సంకల్ప బలంతో ఈ దేశ సాంస్కృతిక స్వరూపాన్నే మార్చేశారు. ఆయనే ఆది శంకరాచార్యులు. అవును, ఆయనే ఆది శంకరాచార్యులు. ఆయన కేవలం ఒక తత్వవేత్త మాత్రమే కాదు, హ్మ్, ఒక ఆధ్యాత్మిక సైన్యాధిపతి అని చెప్పొచ్చు. దేశమంతటా ఉన్న వైరుధ్యాలను ఏకం చేసిన ఒక మహనీయుడు. ఈరోజు ఆయన జీవితం, ఆయన తత్వం, ఆయన సాధించిన కార్యాల గురించి మన దగ్గరున్న ఆధారాలను బట్టి పరిశీలిద్దాం. ఆయన జీవితకాలంపై ఉన్న భిన్నాభిప్రాయాలతోనే మొదలుపెట్టాలి. అక్కడే ఈ కథలో ఎంత లోతుందో అర్థమవుతుంది. ఆధునిక పండితులు చాలామంది ఆయన క్రీస్తు శకం 788 నుండి 820 మధ్య జీవించారని అంటారు. అంటే కేవలం 32 సంవత్సరాలు. అవును, కాని ద్వారకా, పూరీ, కంచి వంటి ప్రాచీన మఠాల రికార్డులు చూస్తే అవి ఆయన జన్మ సంవత్సరం క్రీస్తుపూర్వం 509 అని సూచిస్తున్నాయి. అవునా? దాదాపు 1000 సంవత్సరాల తేడా. అది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. సరే, దీని గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. అసలు ఆదిశంకరులు అవసరం ఎందుకొచ్చింది? ఆయన ఆవిర్భవించే నాటికి భారతదేశ పరిస్థితులు ఎలా ఉండేవి? ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఆనాటి మేధోపరమైన అరాచకం. అప్పటికే బౌద్ధం, జైనమతాలు తమ ప్రాభావ్యాన్ని కోల్పోతున్నాయి. ఒకప్పుడు జ్ఞానానికి, ధ్యానానికి కేంద్రాలుగా ఉన్న బౌద్ధ విహారాలు శంకరుల కాలానికి వచ్చేసరికి కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం అవినీతికి, అంతర్గత కలహాలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా బౌద్ధంలోనే శూన్యవాదం గురించి చెబుతారు కదా? అవును, శూన్యవాదం అంటే అంతా శూన్యం అనే సిద్ధాంతం. అది తాత్వికంగా చాలా ఉన్నతమైనదే కావచ్చు, కాని సామాన్య ప్రజలకు జీవితంపై ఆశను, సరైన మార్గాన్ని చూపించలేకపోయింది. అంటే ఆధ్యాత్మికంగా ఒక పెద్ద శూన్యత ఏర్పడింది. ఆ శూన్యతను మరి హిందూ మతం ఎందుకు పూరించలేకపోయింది? దాని పరిస్థితి ఏంటి అప్పుడు? హిందూ మతం పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంది. అది ఒకే మతంగా లేదు, డజన్ల కొద్ది శాఖలుగా విడిపోయింది. వేదాల ప్రామాణ్యాన్ని కొందరు అంగీకరిస్తే మరికొందరు పూర్తిగా తిరస్కరించేవారు. వేదాల పేరుతోనే ఎన్నో వింత ఆచారాలు, కర్మకాండలు ప్రబలై. ఉదాహరణకు కాపాలికలు వంటి కొన్ని తీవ్రవాద శైవ శాఖలవారు మనుషుల పుర్రల్లో భృజించడం, కొన్నిసార్లు నరబలులు కూడా ఇచ్చేవారని కొన్ని గ్రంథాలలో వర్ణనలున్నాయి. భయంకరంగా ఉంది. అలాగే శాక్తేయంలో కూడా వామాచారం పేరుతో కొన్ని పూజలు చేసేవారు. అంటే ప్రతి పండితుడికి తన సొంత తత్వం, తన సొంత అనుచరులుండేవారు. ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటూ దేశంలో ఒక రకమైన మేధోపరమైన అంతర్యుద్ధం నడుస్తోందనమాట. మరింతటి గందరగోళంలో ప్రజలకొక స్పష్టమైన దారి చూపించడానికి శంకరులు ఏ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకున్నారు? ఆయన పరిష్కారం ఎక్కడ్నుండి వచ్చింది? ఆయన పరిష్కారం కొత్తగా కనిపెట్టింది కాదు. అప్పటికే దుమ్ముపట్టి ఉన్న ఉపనిషత్తుల సారాన్ని ఆయన బయటకు తీశారు. అదే అద్వైత సిద్ధాంతం. ఖచ్చితంగా. అద్వైత అంటే రెండు కానిది, జీవాత్మ అంటే వ్యక్తిలోని చైతన్యం, ఇంకా పరమాత్మ అంటే విశ్వమంతటా ఉన్న చైతన్యం. ఇవి రెండూ వేరువేరు కాదు, ఒక్కటే అనే సిద్ధాంతం. ఈ ఒక్క ఆలోచనతో ఆయన ఆనాటి అన్ని వాదనలకు ముగింపు పలకాలని సంకల్పించారు. అది ఎంత కష్టమో ఊహించండి. రవాణా సౌకర్యాలు లేని ఆ కాలంలో కేరళ నుండి కాలినడకన దేశమంతా పర్యటించి భిన్నమైన అభిప్రాయాలను ఏకం చేయడం, అది మానవాతీతమైన కార్యం. ఆయన బాల్యం గురించిన కథలు వింటుంటే కూడా అది నిజమే అనిపిస్తుంది. అవి నమ్మశక్యంగా ఉండవు. 8 ఏళ్లకే వేదాలన్నింటిలో ప్రావీణ్యం సంపాదించడం అసలు సాధ్యమేనా? ఆ కథలు ఆయన అసాధారణ ప్రజ్ఞకు ప్రతీకలు. కేరళలోని కాలడి గ్రామంలో శివగురు, ఆర్యమ్మాంబ అనే దంపతులకు ఆయన జన్మించారు. వారికి చాలా కాలం సంతానం లేకపోవడంతో దగ్గరలోని శివాలయంలో కఠినమైన తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చిన శివుడు వారికి కలలో కనిపించి ఒక వరమిచ్చాడని కథనం. ఏంటా వరం? ఎక్కువ కాలం జీవించి సాధారణ కొడుకు కావాలా, లేక తక్కువ కాలం జీవించి జగద్గురువు అయ్యే అద్భుతమైన మేధావి అయిన కొడుకు కావాలా అని అడిగాట. ఆ దంపతులు ఆలోచించకుండా రెండోదాన్నే ఎంచుకున్నారు. అలా జన్మించినవారే శంకరులు. అంటే ఆయన ఆయుష్షు తక్కువని ముందే నిర్ణయించబడింది. 3 ఏళ్లకే తండ్రిని కోల్పోయారు. కాని ఆయన మేధస్సు మాత్రం అసాధారణ వేగంతో పెరిగింది.
5ఏళ్లకే ఉపనయనం, 8ఏళ్లకే వేదాలు, శాస్త్రాలు, పురాణాలపై పూర్తి పట్టు సాధించారని చెబుతారు. అవును, ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆయన సన్యాసం స్వీకరించిన కథ. అది ఆయన జీవితంలో ఒక కీలకమైన మలుపు కదా. అవును, తన ఏకైక కుమారుడు సన్యాసి అవడానికి తల్లి ఆర్యమాంబ అస్సలు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణా నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి ఆయన కాలు పట్టుకుంది. అప్పుడు శంకరులు తన తల్లితో, అమ్మా, నా జీవితం ముగిసిపోతోంది. నేను ఇప్పుడే ఈ క్షణములోనే సన్యాసం స్వీకరించడానికి అనుమతి ఇవ్వు. అప్పుడు నేను సన్యాసిగా మరణిస్తాను, లేకపోతే ఈ మొసలి నన్ను చంపేస్తుంది. కొడుకు ప్రాణాపాయంలో ఉన్నాడని భయపడి గుండె బద్దలైన ఆ తల్లి వెంటనే అంగీకరించింది. ఆశ్చర్యంగా ఆమె అంగీకరించగానే ఆ ముసలి ఆయన కాలు వదిలేసింది. ఇది ఒక అద్భుతమైన ఆలంకారం, అంటే ఒక యాలగోరీ. ఈ కథను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నది సంసారాన్ని, అంటే ప్రాపంచిక జీవితాన్ని సూచిస్తోంది. మొసలి మాయను సూచిస్తుందా? ఖచ్చితంగా. మొసలి అనేది సంసారంలోని మాయను, బంధాలను సూచిస్తుంది. సన్యాసం అనే బలమైన సంకల్పంతో ఆ మాయను, ఆ బంధాలను ఛేదించుకోవచ్చని దీని అంతరార్థం. ఆ క్షణం నుండి ఆయన ప్రయాణం మొదలైంది. తల్లి దగ్గర ఆమె అంత్యక్రియలకు తప్పకుండా వస్తానని మాట ఇచ్చి ఒక గురువుని వెతుక్కుంటూ కాలినడకన ఉత్తర భారతదేశానికి బయలుదేరారు. అప్పుడాయన వయసు కేవలం 8 సంవత్సరాలు. ఒంటరిగా దాదాపు 2000 కిలోమీటర్లు ప్రయాణించి నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వరకు చేరుకున్నారు. అక్కడ ఒక గుహలో గోవిందపాదుల వారిని కలుసుకున్నారు. అవును, గౌడపాదుల శిష్యులు ఆయన. గురువు గోవిందపాదులు ఆ తేజస్సుతో వెలిగిపోతున్న బాలుడిని చూసి, ఎవరు నువ్వు అని అడగ్గా, అప్పుడు శంకరులు 10 శ్లోకాలు చెప్పారు. అవును, తన నిజ స్వరూపాన్ని, అద్వైత తత్వాన్ని వివరిస్తూ 10 శ్లోకాలు పఠించారు. అవే ప్రసిద్ధ దశశ్లోకి లేదా నిర్వాణ షట్కం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. నేను మనస్సునో, బుద్ధిని, అహంకారాన్ని, చిత్తాన్ని కాను. నేను పంచభూతాలను, ఇంద్రియాలను కాను. నేను మార్పులేని సచ్చిదానంద స్వరూపుడైన శివుడిని అనేది దాని సారాంశం. ఆ సమాధానం విన్న గోవిందపాదులు ఆశ్చర్యపోయి శంకరులను శిష్యుడుగా స్వీకరించి బ్రహ్మవిద్యను ఉపదేశించారు. ఇక్కడే శంకరులకు అద్వైత తత్వంపై పూర్తి అవగాహన కలిగింది. ఆ తత్వశాస్త్ర సారాంశాన్ని ఒకే వాక్యంలో చెబుతారు గదా, బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మేవనాపరః. అవును, దీని అర్థం బ్రహ్మం మాత్రమే సత్యం, ఈ జగత్తు మిథ్య, మరియు జీవుడు బ్రహ్మం కంటే వేరు కాదు. ఇక్కడ మిథ్య అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంటే అబద్ధమని కాదా? ఉండేది శాశ్వతం కానిది అని అర్థం. ఉదాహరణకు, మన కల నిజం కాదు, కానీ కలలో ఉన్నంతసేపు అది నిజంగానే అనిపిస్తుంది. అలాగే ఈ జగత్తు కూడా. అంటే ఇది అప్పటి సమాజానికి ఒక పెద్ద మార్పు. మోక్షం కోసం యజ్ఞాలు, యాగాలు, కర్మకాండలే మార్గమని బలంగా నమ్ముతున్న సమయంలో నిజమైన జ్ఞానంతో నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారానే ముక్తి సాధ్యమని చెప్పడం. ఇది ఒక రకంగా విప్లవాత్మకమైన ఆలోచన కదా? ఖచ్చితంగా. అది ఒక మేధోపరమైన భూకంపం లాంటిది. అప్పటి మీమాంసా పండితులు, ముఖ్యంగా కుమారుల భట్టు, మండనమిశ్రుడు వంటివారు కర్మకాండకే ప్రాధాన్యత ఇచ్చేవారు. వారి ప్రకారం యజ్ఞాలే ముఖ్యం. అవును, వేదాలలో చెప్పిన యజ్ఞాలు చేయడం ద్వారానే స్వర్గం లేదా మోక్షం లభిస్తుందని నమ్మేవారు. శంకరులు దాన్ని పూర్తిగా తిరస్కరించలేదు, కాని కర్మకాండ చిత్తశుద్ధికి మాత్రమే ఉపయోగపడుతుందని, అంతిమ సత్యాన్ని తెలుసుకోవడానికి జ్ఞానమార్గమే ఏకైక మార్గమని వాదించారు. ఈ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా స్థాపించగానికి ఆయన తన కాలంలోని గొప్ప కర్మకాండ పండితుడైన మండనమిశ్రుడితో వాదనకు దిగారు. మండనమిశ్రుడితో జరిగిన వాదన ఒక చారిత్రాత్మక ఘట్టం. మాహిష్మతి నగరంలో ఉన్న ఆయన ఇంటిని కనుక్కోవడమే ఒక కథలా ఉంటుంది. ఆ ఊరి బయట నీళ్లు చేదుకుంటున్న కొందరు మహిళలను శంకరులు అడిగితే, ఏ ఇంటి ముందు పంజరంలో ఉన్న చిలుకలు కూడా వేదాలు స్వతహా ప్రమాణమా లేక పరతః ప్రమాణమా అని వాదించుకుంటూ ఉంటాయో అదే మండనమిశ్రుడిల్లు అని చెప్పారట. అది ఆయన పాండిత్యానికి, వారింట్లో ఉన్న మేధో వాతావరణానికి నిదర్శనమన్నమాట. ఆ వాదనకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడానికి ఎవ్వరూ సాహసించలేదట. అప్పుడు మండనమిశ్రుడి భార్య, సాక్షాత్తు సరస్వతీదేవి అవతారంగా భావించే గొప్ప విదుషీమణి అయిన ఉభయభారతిని న్యాయనిర్ణేతగా నియమించారు. ఓడిపోయిన వారు గెలిచిన వారి జీవన విధానాన్ని స్వీకరించాలనేది నిబంధన. అవును, ఆమె ఇద్దరి మెడగో 2 తాజా పూలదండలు వేసి, వాదనలో కోపం, ఆవేశం వంటివి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి,
కాబట్టి ఎవరి దండ ముందు వాడిపోతే వారు ఓడినట్లు అని చెప్పారు. వాదన రోజుల తరబడి సాగింది. చివరికి మండనమిశ్రుడి దండ వాడిపోయింది, శంకరులు గెలిచారు. కాని ఉభయభారపి ఒక మెలిక పెట్టారు. మీరు నా భర్తను ఓడించారు, కాని శాస్త్ర ప్రకారం భార్యాభర్తలో సగం నన్ను కూడా ఓడిస్తేనే ఈ విజయం సంపూర్ణమవుతుంది అని చెప్పి కామశాస్త్రంపై ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. బాలబ్రహ్మచారి అయిన శంకరులు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. కాని ఆయన వెనక్కి తగ్గలేదు. సమాధానం చెప్పడానికి ఒక నెల గడువు తీసుకుని యోగశక్తితో పరకాయ ప్రవేశం చేసి అప్పుడే మరణించిన అమరుకరాజు శరీరంలోకి ప్రవేశించారు. ఆ రాజు భార్యల వద్ద కొంతకాలం గడిపి గృహస్థ జీవితంలోని అన్ని అంశాలపై జ్ఞానాన్ని పొంది తిరిగి వచ్చి ఉభయభారతిని కూడా తన సమాధానాలతో ఓడించాడు. అవును. ఒక్క నిమిషం. ఈ పరకాయ ప్రవేశం లాంటివి వినడానికి అద్భుతంగా ఉన్నాయి. కాని ఒక ఆధునిక శ్రోతగా ఆలోచిస్తే దీనిని మనం అక్షరాలా నిజంగా జరిగిందని భావించాలా, లేక ఇది ఆయన అపారమైన జ్ఞానాన్ని సూచించే ఒక అలంకారిక కథ అని అనుకోవాలా? ఇది చాలా మంచి ప్రశ్న. దీన్ని రెండు విధాలుగా చూడవచ్చు. యోగశాస్త్రంలో పరకాయ ప్రవేశం వంటి సిద్ధులు సాధ్యమేనని నమ్మేవారున్నారు. కాని ఆధునిక దృక్పథంతో చూస్తే ఆయన గ్రహణశక్తికి ప్రతీకగా చూడొచ్చా? అవును. ఏ శాస్త్రాన్నైనా అవలీలగా అర్థం చేసుకోగల ఆయన ప్రజ్ఞకు ఒక ప్రతీక. ఏ అంశంపైనైనా సరే ఆయన మేధస్సు ముందు ఏదీ నిలవదని చెప్పడమే ఈ కథలోని అంతరార్థం కావచ్చు. ఏదేమైనా ఈ విజయంతో మండనమిశ్రుడు సురేశ్వరాచార్యులుగా మారి శంకరుల నలుగురు ప్రధాన శిష్యులలో ఒకరిగా అయ్యారు. ఇది శంకరుల దిగ్విజయ యాత్రకు నాంది పలికింది. కేరళ నుండి బద్రీనాథ్ వరకు, ద్వారకా నుండి కామరూప అంటే నేటి అస్సాం వరకు ఆయన దేశం నలుమూలలా పర్యటించారు. ఆయన లక్ష్యం కేవలం పండితులను ఓడించడం మాత్రమే కాదనిపిస్తోంది. కాదు, ఆయన లక్ష్యం చాలా పెద్దది. దేశాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఏకం చేయడం. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు ఇలా ఎన్నో శాఖలుగా విడిపోయి తమ దేవుడే గొప్ప అని వాదించుకుంటున్న వారి మధ్య సమన్వయం తీసుకురావడానికి పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది చాలా తెలివైన ఎత్తుగడలా అనిపిస్తుంది. అంటే ఏ ఒక్క దేవుణ్ణి తక్కువ చేయకుండా 5 ప్రధాన దేవతలైన విష్ణువు, శివుడు, శక్తి, సూర్యుడు, గణేశుడిని ఒకే వేదికపైకి తెచ్చారా? ఖచ్చితంగా. శాఖల మధ్య ఉన్న ఘర్షణను తగ్గించడానికి ప్రయత్నించారు. ఈ 5 దేవతలలో ఎవర్ని ప్రధానంగా భావిస్తే వారిని మధ్యలో ఉంచి మిగిలిన నలుగుర్ని చుట్టూ ఉంచి పూజించవచ్చు. దీనివల్ల పైకి వేరువేరు రూపాలుగా కనిపించినా అన్నింటి వెనుక ఉన్నది ఒకే పరబ్రహ్మమనే అద్వైత భావన ప్రజలలో బలపడింది. ఇది ఆయన చేసిన ఒక సామాజిక సంస్కరణ. కాని ఆయన అసలైన దూరదృష్టికి గొప్ప ఉదాహరణ ఆయన స్థాపించిన 4 మఠాలు. దేశానికి 4 దిక్కులలో 4 ఆధ్యాత్మిక కేంద్రాలను స్థాపించారు. ఇవి వేల సంవత్సరాలుగా హిందూ మతానికి మార్గనిర్దేశం చేస్తున్నాయి. ఈ మఠాలు కేవలం ప్రార్థనా స్థలాలు కావు. ఆయన ఒక అద్భుతమైన వ్యవస్థను రూపొందించారు. అవి వేదవిద్యకు, తత్వశాస్త్ర చర్చలకు కేంద్రాలుగా, సనాతన ధర్మానికి రక్షణ కవచాలుగా పనిచేసేలా వాటిని తీర్చిదిద్దారు. ఆ 4 మఠాలేవి? ఉత్తరాన హిమాలయాలలో బదరికాశ్రమంలో జ్యోతిర్మఠం. దానికి తన శిష్యుడైన తోటకాచార్యుడిని అధిపతిని చేశారు. ఈ మఠానికి అధర్వణ వేదాన్ని, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యాన్ని కేటాయించారు. పశ్చిమాన ద్వారకలో శారదామఠం. హస్తామలకాచార్యుడు అధిపతి. దీనికి సామవేదం తత్వమసి అనే మహావాక్యం ఆధారం. తూర్పున పూరిలో గోవర్ధన మఠం. పద్మపాదాచార్యుడు అధిపతి. దానికి ఋగ్వేదం ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం. చివరగా దక్షిణాన కర్ణాటకలోని శృంగేరిలో శారదాపీఠం. అవును, దానికి తన అత్యంత ప్రసిద్ధ శిష్యుడైన సురేశ్వరాచార్యుడిని, అంటే పూర్వపు మండనమిశ్రుడిని మొదటి పీఠాధిపతిగా నియమించారు. దీనికి యజుర్వేదం అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఆధారం. ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి మఠానికి ఒక వేదాన్ని, ఒక మహావాక్యాన్ని కేటాయించడం ద్వారా వేద పరిరక్షణకు, వేదజ్ఞానం దేశం నలుమూలలా వ్యాపించడానికి ఎంత పటిష్టమైన పునాది వేశారు. ఇది భారతదేశపు సాంస్కృతిక ఐక్యతకు ఆయన వేసిన చెక్కు చెదరని పునాది. మొత్తంగా చూస్తే ఆయన కేవలం ఒక తత్వవేత్త మాత్రమే కాదు, గొప్ప నిర్వాహకుడు, సామాజిక సంస్కర్త, దార్శనికుడు. కేవలం 32 ఏళ్ల చిన్న జీవితంలో ప్రస్థానత్రయంపై భాష్యాలు రాశారు, సౌందర్యలహరి వంటి భక్తి స్తోత్రాలను కూడా రచించారు. ఆ భాష్యాల గొప్పతనమేమిటంటే అవి ఉపనిషత్తులలోని విభిన్నమైన, కొన్నిసార్లు పరస్పర విరుద్ధంగా కనిపించే ఆలోచనలను ఒకే ఒక్క పటిష్టమైన అద్వైత సిద్ధాంతం కింద ఏకం చేశాయి.
అది అంతకు ముందు ఎవ్వరూ అంత స్పష్టంగా తార్కికంగా చెయ్యలేదు. అదే సమయంలో ఆయన రాసిన భజగోవిందం వంటి స్తోత్రాలు చూస్తే ఆయనలో ఎంతటి భక్తి, కరుణ ఉన్నాయో అర్థమవుతుంది. అవును, జ్ఞాన మార్గాన్ని బోధించినా భక్తి మార్గాన్ని ఆయన ఎప్పుడూ తక్కువ చేయలేదు. అందుకే సిస్టర్ నివేదిత ఆయననిలా వర్ణించారు: ఆదిశంకరులలో అబెర్లాడ్ వంటి మేధస్సు, సెయింట్ ఫ్రాన్సిస్ వంటి భక్తి, మార్టిన్ లూథర్ వంటి సంస్కరణ చైతన్యం, ఇగ్నేసియస్ లయోలా వంటి వ్యవస్థాపనా నైపుణ్యమున్నాయి. శంకరులు సాధించింది కేవలం మతపరమైన సంస్కరణ కాదు, అది ఒక మేధోపరమైన విప్లవం. ఆయన తరువాత వచ్చిన రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి గొప్ప తత్వవేత్తలందరూ ముందు శంకరుల అద్వైతాన్ని ఖండించాల్సి వచ్చింది. అవును, అంటే కొన్ని శతాబ్దాల పాటు భారతీయ తత్వశాస్త్ర చర్చ మొత్తం ఆయన చుట్టూనే తిరిగింది. ఆయన ప్రమాణాలను నిర్దేశించారు. అదే ఆయన మేధోపరమైన వారసత్వం. తన చివరి రోజులలో ఆయన కేదార్నాథ్లో దేహత్యాగం చేశారని చెప్తారు. 32 ఏళ్లకే ఒక సాధారణ వ్యక్తి 100 కూడా సాధించలేనిది సాధించి ఈ దేశంపై తన ముద్ర వేశారు. నిజమే. ముగింపుగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. జగత్తు మిథ్య అని, అంటే తాత్కాలికమైనదని, శాశ్వతం కాదని చెప్పిన ఒక తత్వవేత్త అదే జగత్తును ఏకం చేయడానికి, సంస్కరించడానికి ఇంతటి కఠోరమైన, వాస్తవికమైన చర్యలెందుకు చేపట్టారు? ఇది వినడానికి ఒక వైరుధ్యంలా అనిపించడం లేదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. బహుశా ఆ తత్వంలోనే ఆచరణకు దారితీసే లోతైన అర్థమేదైనా దాగియుందేమో? లోకాన్ని మిథ్యగా చూడటమంటే దాని నుండి పారిపోవడం, బాధ్యతలను వదిలేయడం కాదు. బహుశా దాని నిజస్వభావాన్ని అర్థం చేసుకుని ఎలాంటి ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా, నిర్లిప్తంగా దానికి సేవ చేయడమే అసలైన జ్ఞానమని ఆయన తన జీవితం ద్వారా చూపించారేమో. జగత్తు మిథ్యా అని తెలిసినవాడే దానిలోని సుఖదుఖాలకు అతీతంగా ధర్మస్థాపన కోసం నిర్భయంగా పనిచేయగలడు. బహుశా ఇదే ఆదిశంకరులు మనకు వదిలివెళ్లిన అతి పెద్ద సందేశం కావచ్చు.